Samsung Galaxy S24 FEలో మంచి కెమెరాస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఎస్పెషల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్లో 8K 30fps వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఇంకా 4K అంటే 30fps లేకుంటే 60fps లో రికార్డ్ చేయొచ్చు అది కూడా ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ కెమెరాస్ ఎలా పర్ఫామ్ చేస్తాయి డే టైం కండిషన్ అలాగే నైట్ టైం కండిషన్స్ లో అది కూడా వీడియోస్ అలాగే ఫొటోస్ లో అలాగే ఈ వీడియోలోనే మధ్యలో చెప్తాను ఈ కెమెరా యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అండ్ ఏమైనా థింగ్స్ అనేది చేంజ్ అయ్యాయని ఆఫ్ కోర్స్ చేంజ్ అయితే అయ్యాయి One UI 6 తో కంపేర్ చేసుకున్నట్లయితే నేనైతే ఈ మొబైల్ని One UI 7 కి అప్డేట్ చేసిన తర్వాతే టెస్టింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి అవుట్డోర్ కండిషన్ అది కూడా డే టైంలో డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసినవి మీరు ఇక్కడ టెక్స్ట్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి ఒక్క ఇమేజ్ కింద ఎంత మ్యాగ్నిఫికేషన్లో నేను ఈ ఫొటోస్ క్లిక్ చేశాను అని ఈ మొబైల్లో మాక్సిమం 30x వరకు అయితే జూమ్ చేయొచ్చు అది డిజిటల్ జూమ్ అనమాట ఇకపోతే ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే కొంచెం ప్రాసెసింగ్ టైం అయితే తీసుకుంటుంది గ్యాలరీలో చూపించడానికి ఇక 30x ఇమేజ్ అనేది అన్ని డీటెయిల్స్ అయితే లూజ్ అవుతుంది అన్లైక్ మిగతా సామ్సంగ్ మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే కానీ ఇది ఒక బిగ్ డీల్ అయితే కాదు జస్ట్ చెప్పడానికి బాగుంటుంది ఈ మొబైల్ 30x వరకు జూమ్ చేయొచ్చని కానీ ఇన్ రియాలిటీ ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే ఈ 30x ఫోటో అనేది మనకి ఎక్కడైతే యూజ్ అవ్వదు వెరీ వెరీ రేర్ కేసెస్లో మాత్రమే యూజ్ అవుతుంది ఎందుకంటే 95% ఆఫ్ ది కేసెస్ మనం కెమెరా ఓపెన్ చేసి ఆ షటర్ బటన్ మీద క్లిక్ చేస్తాం మోస్ట్లీ 0.6x అంటే వైడ్ యాంగిల్కి వెళ్తాం లేకుంటే 3x వరకు లేదా 5x వరకు జూమ్ చేస్తాం అంతే దాని మించి అయితే ఎక్కువ అయితే జూమ్ చేయం సో ఓవరాల్గా 0.6x 1x 2x అండ్ 3x ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఓవరాల్ డీటెయిల్స్ బాగున్నాయి కలర్స్ బాగుంది అండ్ షార్ప్నెస్ కూడా చాలా బాగుంది ఇప్పుడు చూద్దాం వీడియోస్ ఎలా వస్తాయి ఈ మొబైల్ ఫోన్లో అది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో డే టైం కండిషన్స్లో హే గైస్ మీరు చూసిన వీడియో వచ్చేసి 4K 30fpsలో రికార్డ్ చేస్తుంది అనమాట ఇది 1xలో అయితే రికార్డ్ చేస్తున్నాను ఇది 0.6x ఇది 3x ఇది 12x బ్యూటీ పార్ట్ ఏంటంటే మీరు మొత్తం అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట ఐ మీన్ 0.6x నుంచి 12x వరకు నేను మళ్ళీ చూపిస్తాను ఇది 0.6x 1x 2x ఇది 3x ఇది 10x ఇది 12x సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది అండ్ ఆల్సో వీడియో రికార్డ్ చేసినట్టు అయినా కావాలంటే బ్యాక్ టు ఫ్రంట్ బ్యాక్ కూడా అయితే కెమెరాని ఫ్లిప్ చేయొచ్చు అనమాట అండ్ ఈవెన్ ఫొటోస్ కూడా అయితే క్లిక్ చేయొచ్చు ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట 4K 30fpsలో మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటని చెప్పని స్టెబిలైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఆడియో క్వాలిటీ కూడా సో మీరు ఒకవేళ జూమ్ చేయాలంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ ఆప్షన్ అయితే లేదనమాట బట్ మీరు ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు అదేవిధంగా కెమెరాని ఈ విధంగా ఫ్లిప్ చేసి కూడా అయితే యూజ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి మంచి డీటెయిల్స్ కూడా అయితే ఉన్నాయి నాకైతే బాగా అనిపించింది ఎస్పెషల్గా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నేను అనుకున్నాను ఈవెన్ దో 4K వీడియో రికార్డ్ చేసినా కూడా షార్ప్నెస్ మరీ అంత ఉండదని చెప్పని బట్ నన్నైతే ఇది చాలా సర్ప్రైజ్ చేసింది బై ద వే ఒకవేళ మీరు ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఒక గ్లాన్స్ లాగా అయితే చెప్తాను వినండి బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉంటాయి ఫస్ట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ దీని అపర్చర్ f1.8 సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఇది ఒక టెలిఫోటో లెన్స్ దీని అపర్చర్ f2.4 ఈ లెన్స్ వచ్చేసి క్వాలిటీ ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈవెన్ వీడియోస్ కూడా అది కూడా 3x జూమ్ వరకు ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ దీని అపర్చర్ f2.2 ఇంకా దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసి 123 డిగ్రీస్ ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది 10 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా దీని అపర్చర్ f2.4 ఇక వీడియోస్ అంటారా 4K 30 or 60fps అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా అయినా సరే బ్యాక్ కెమెరా అయినా సరే ఒకవేళ మీకు 8K వీడియో రికార్డింగ్ కావాలి అంటే అది కూడా ఓన్లీ 30fps మాత్రమే ఉంది 60fps ఆప్షన్ అయితే లేదు అది కూడా ఓన్లీ బ్యాక్ ఫేసింగ్ కెమెరాస్కి ఇంకోటి దీంట్లో ఎటువంటి రా వీడియో మోడ్ అయితే లేదు కానీ ప్రో వీడియో మోడ్ ఆప్షన్ అయితే ఉంది ఈ కెమెరా యాప్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది అందరికీ యూజ్ అయ్యే ఆప్షన్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యూయల్ వీడియో రికార్డింగ్ మోడ్లో అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నా ఒకసారి చూడండి ఎలా కనిపిస్తుందని ఇది డ్యూయల్ రికార్డింగ్ వీడియో అనమాట దీంట్లో మనం ఎటువంటి మేజర్ అంటే అసలు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఆప్షన్ అయితే లేదు ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది అండ్ మీరు కావాలనుకున్నట్లయితే ఈ విధంగా అయితే షిఫ్ట్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట సో జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని ఈ డ్యూయల్ రికార్డింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి ఒకవేళ మీరు రీల్స్ కానీ లేకుంటే ఈవెన్ వీడియోస్ చేస్తున్న టైంలో కూడా మీరు అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒకేసారి సైమల్టేనియస్గా రికార్డ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇవి కొన్ని ఫొటోస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసినవి ఈ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి డే టైం కండిషన్స్లో ఇవి వచ్చేసి పోర్ట్రేట్ మోడ్లో క్లిక్ చేసిన ఫొటోస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది చాలా స్మూత్గా అండ్ క్లీన్గా అయితే ఉంది ఈవెన్ ఆ ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా నా షర్ట్ బ్లర్ అయిపోవడం అంటే మామూలుగా చాలా మొబైల్స్లో ఏంటంటే
హెయిర్ కానీ లేకుంటే మన షోల్డర్స్ ఏరియాలో ఇక్కడంతా బ్లర్ అయితే అయిపోతుంది. ఇది ఒక పెనోరామా షాట్. ఇక్కడ కూడా చాలా డీటెయిల్స్ అండ్ ఇమేజ్ కూడా చాలా బాగుంది. ఇవి కొన్ని ఫొటోస్ డిఫరెంట్ జూమ్ లెవెల్స్ లో క్లిక్ చేసినవి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కలర్స్ అలాగే డీటెయిల్స్ అనేది. ఈవెన్ దో ఈ మొబైల్ ఫోన్ లో మ్యాక్రో లెన్స్ లేకపోయినా కూడా స్టిల్ మనం మెయిన్ కెమెరా అయితే పిక్చర్స్ అనేది క్లిక్ చేయొచ్చు. ఈ ఫొటోస్ అనేది ఎక్స్ట్రీమ్ క్లోజ్ కండిషన్ లో అయితే క్లిక్ చేశాను 1x మోడ్ లో. ఇదేదో అనుకున్నారు, ఇది ఒక చెట్టు. సో ఓవరాల్ గా ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. డే టైమ్ కండిషన్స్ లో నాకు ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. షార్ప్నెస్ కానీ కలర్స్ కానీ డీటెయిల్స్ అన్నీ అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు చూడండి పోర్ట్రేట్ ఆప్షన్లో వీడియో అనేది రికార్డ్ చేస్తే ఎలా వస్తుందో అని. ఈ పోర్ట్రేట్ వీడియో అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ డిఎస్ఎల్ఆర్ అంత రేంజ్లో కాకపోయినా ఒక మాదిరిగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది పోర్ట్రేట్ మోడ్లో రికార్డ్ చేసిన వీడియో అనమాట. మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది వీడియో క్వాలిటీ అనేది అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ సపరేషన్ ఎలా ఉందని కూడా మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇది 4K 30 FPS అయితే వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇది పోర్ట్రేట్ మోడ్లో రికార్డ్ చేసిన వీడియో అనమాట. మనకి యాక్చువల్ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ ఎఫెక్ట్స్ ద్వారా ఇలా మనం మాత్రమే కలర్లో ఉన్నట్టు అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం డీకలర్ చేసినట్లుగా ఇలా డీసాచురేషన్ చేసినట్లుగా చేయొచ్చు అనమాట. సో మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది వీడియో క్వాలిటీ అనేది. ఇకపోతే ఈ పోర్ట్రేట్ మోడ్లో ఎడ్జ్ డిటెక్షన్ అంత క్లీన్గా అయితే లేదు ఫొటోస్లో కంపేర్ చేసుకున్నట్లయితే. అఫ్కోర్స్ ఈ మాత్రం ఉందన్నా కూడా ఓకే డీసెంట్ అని చెప్తాను నేను. కానీ మీరు ఇక్కడ నా చెవులు లేకుంటే ఈ షర్ట్ కాలర్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తుంది ఎంత బ్లర్ అవుతుంది ఏంటి అని. ఈవెన్ ఈ కలర్ డీసాచురేషన్ మోడ్లో కూడా సేమ్ థింగ్ అయితే నేను నోటీస్ చేశాను. అంటే ఎడ్జెస్లో డీసాచురేషన్ అంటే ఓవర్లాప్ అయితే అవుతుంది. అబ్జర్వ్ చేయొచ్చు మీరు. నేనైతే ఇది కంప్లీట్గా యూజ్లెస్ లేకుంటే కంప్లీట్గా బాగాలేదని చెప్పట్లేదు, కానీ ఆన్ పాయింట్ అయితే లేదనమాట. అంటే 100% అయితే లేవు రిజల్ట్స్ అనేది. ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్లో పోర్ట్రేట్ వీడియో మోడ్లో రికార్డ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఫుటేజ్ అనేది మీరు ఇండోర్ కండిషన్స్లో, అది కూడా పోర్ట్రేట్ వీడియో ద్వారా రికార్డ్ చేస్తున్నట్లయితే. అండ్ ఆల్సో ఈ వీడియో 4K 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ కావాలనుకున్నట్లయితే మీరు 1080p 30 FPSలో కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. కానీ 60 FPS రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఇది 1x అయితే రికార్డ్ చేస్తున్నారు, మీరు ఇంకా 2xలో కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ సపరేషన్ ఏంటి అని. అండ్ బై ద వే మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుందన్నమాట. నేను ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే యూజ్ చేయలేదు ఇక్కడ. ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మంచి లైటింగ్ ఉన్నట్లయితే. ఒకవేళ లైట్స్ లేకుండా రూమ్ లైట్స్ మాత్రమే ఆన్ చేసి లేకుంటే న్యాచురల్గా వచ్చే లైటింగ్ ద్వారా రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ మీరు చూసిన వీడియో ఓన్లీ ఈ రూమ్లో ఉన్న లైటింగ్ మాత్రమే అనమాట. ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక లైట్ ఉంది. సేమ్ ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక లాగైతే ఉంటుంది. కొందరు ఇంట్లో ట్యూబ్ లైట్స్ ఉంటాయి, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, బల్బ్స్ ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట లైటింగ్ అనేది. అదేవిధంగా ఈ సైడ్ నుంచి న్యాచురల్ లైటింగ్ కూడా అయితే వస్తుంది నాకు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫుటేజ్ అనేది. మళ్ళీ బ్యాక్ టు స్టూడియో లైట్స్ అనమాట. నాకు తెలిసినంత వరకు మీరు ఒకవేళ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు ఈ విధంగా అంటే ఒక మంచి లైటింగ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి థింగ్ అని చెప్తాను. అదేవిధంగా ఒక ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కూడా అయితే యూజ్ చేసుకోండి, మీకు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. నైట్ టైం ఫొటోస్ అండ్ వీడియోస్ చూసే ముందర ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ కూడా అయితే చూడండి. సో దట్ మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయని చెప్పని. నేనైతే ఇన్డెప్త్గా అయితే వెళ్ళట్లేదు ఈ వీడియోలో. ఒకవేళ మీకు ఇన్డెప్త్గా ప్రతి ఒక్క ఆప్షన్ గురించి కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను వీడియో కూడా అంత ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా అయితే ఉంటుంది కెమెరా యాప్ ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ అనేది చాలా అయితే షిఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు బాటమ్ సైడ్కి అయితే వచ్చేసాయి. ఇదైతే చాలా ఫ్రెండ్లీగా ఉంది సింగిల్ హ్యాండ్ యూసేజ్కి. ఒకప్పుడు అయితే 2 హ్యాండ్స్ కంపల్సరీ అయితే యూస్ చేయాల్సి ఉండేది మొబైల్ ఫోన్లో. ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో స్వైప్ చేయడం ద్వారా డిఫరెంట్ ఆప్షన్స్లోకి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. ఇక సేమ్ ముందు కెమెరా యాప్లో ఏ విధంగా ఉందో అలానే మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్ చేసినట్లయితే మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక మోర్ అనే ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేస్తే మరికొన్ని ఫీచర్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇంకోటి అబ్జర్వ్ చేసింది ముందు వచ్చేసి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏ ఉన్నా కూడా మనకి ఈ కెమెరా ఏరియా ఉంది చూసారా టాప్ సైడ్, అక్కడైతే కనిపించేటివి. ఇప్పుడైతే ఈ 4 డాట్స్ ట్రైల్ అయితే ప్రిజర్వ్ చేశారు అన్ని కూడా. దాన్ని క్లిక్ చేస్తే ఆ మోడ్లో ఏమేమి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి డిఫరెంట్ కంట్రోల్స్ ఉన్నాయి అవన్నీ కూడా అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఓవరాల్గా యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది, క్లీన్గా అయితే ఉంది. ఈ ఆప్షన్స్ యూజ్ చేయంగా మీకైతే అలవాటు అవుతాయి. ఇప్పుడు చూద్దాం నైట్ టైంలో పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తాయి ఈ కెమెరాస్ అనేది. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ నైట్ టైంలో క్లిక్ చేసినవి 1x 2x 3x డిఫరెంట్ జూమ్ రేంజ్లో. ఒకవేళ మీరు ఫొటోస్ క్లిక్ చేసిన టైంలో 1x నుంచి 3x ఈ జూమ్ రేంజ్ మధ్యలో ఫొటోస్ క్లిక్ చేస్తే మీకు మంచి డీటెయిల్స్ ప్రిజర్వ్ చేసుకున్నాయి, మంచి లైటింగ్ కండిషన్స్ అంతా బాగుంది. ఒకవేళ దీన్ని దాటి జూమ్ చేసి క్లిక్ చేస్తున్నారు అంటే చాలా నాయిస్ అయితే ఉంది ఇమేజెస్లో అండ్ క్లారిటీ కూడా మిస్ అయితే అవుతున్నాం. దీంట్లో నైట్ మోడ్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇదైతే కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది బెటర్ ఇమేజ్ అవుట్పుట్కి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ అన్నీ కూడా ఎటువంటి లైట్ లేని కండిషన్లో ఓన్లీ ఫ్లాష్ లైట్తో క్లిక్ చేసినవి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసిన ఫోటో విత్ అండ్ వితౌట్ నైట్ మోడ్ ఆప్షన్.
దీంట్లో స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఒకవేళ ఆన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తాయి ఫొటోస్ అనేది. ఈవెన్ పోర్ట్రేట్ మోడ్ కూడా అయితే ఉంది, వర్క్ అవుతుంది నైట్ టైం కూడా. అది ఈ విధంగా అయితే ఉంటాయి ఫొటోస్ అనేది. కానీ ఈ స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అనేది వీడియోస్లో అయితే లేదు. అది ఎందుకు డిసేబుల్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అందుకే నేను వీడియోస్ కూడా చూపించట్లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్లో. ఈ సిచ్యువేషన్లో మొత్తం మీకు డార్క్గానే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ బ్యాక్ కెమెరాతో క్లిక్ చేసినది, అది కూడా నైట్ మోడ్ ఆఫ్ చేసి అలాగే ఆన్ చేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ డిఫరెన్స్ అనేది ఫొటోస్ ఇంప్రూవ్మెంట్లో. ఈ నైట్ మోడ్ ఆప్షన్ అనేది 30x జూమ్ వరకు అయితే అవైలబుల్ అయితే లేదు. లెస్ దెన్ 10x జూమ్ వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. హే గైస్, ఇది 4K 30 FPS రికార్డ్ చేసిన వీడియో అనమాట. పిచ్ డార్క్ కండిషన్. యాక్చువల్గా ఇది ఫ్లాష్ లైట్ ఆన్ చేసి రికార్డ్ చేస్తుంది. ఒకవేళ ఫ్లాష్ లైట్ ఆఫ్ చేస్తే సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సీన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పని. నేను మళ్ళీ ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో జస్ట్ ఈ ఏరియా అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉండే ఏరియా, ఈ వాల్ అంతా ఉంది కదా, ఈ గోడ అంతా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో చూడొచ్చు డిఫరెన్స్ అనేది. ప్రజెంట్ నేను 1x అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఈవెన్ ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ సైడ్ ఒక టెంపుల్ ఉందన్నమాట. ఇది ఫ్లాష్ ఆఫ్ చేసి. బై ద వే ఇది 1xలో చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇది 2x, ఇది 3x, ఇది 10x, ఇది 12x. సో ఇవన్నమాట ఓవరాల్గా ఫొటోస్, వీడియోస్, డే టైమ్ అండ్ నైట్ టైం కండిషన్స్లో. ఇంకా ఫైనల్గా నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఈ కెమెరాస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ S24 FEలో షార్ట్ అండ్ స్ట్రైట్గా అయితే చెప్తాను. ఈ కెమెరాస్ అనేది డే టైం కండిషన్స్లో లేకుంటే మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఒకవేళ నైట్ టైం కండిషన్స్లో లేకుంటే డల్ లైటింగ్ కండిషన్స్లో క్లిక్ చేస్తున్నారంటే ఫొటోస్ కానీ లేకుంటే వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే చాలా నాయిస్ అయితే ఉంది. డీటెయిల్స్ కూడా అయితే చాలా లూజ్ అయితే అవుతాం. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ లేకుంటే యూట్యూబ్లో వ్లాగ్స్ ఇలా చేయడానికి యూస్ చేస్తున్నారు, అది కూడా అవుట్డోర్ కండిషన్స్లో, అంటే ఈ మొబైల్ మీకు చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది అండ్ ఫిట్ కూడా అయితే అవుతుంది. దీంట్లో ఇంకా స్టడీ మోడ్ అని డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి కెమెరా యాప్లో. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అయితే అవుతాయి. ఇంకోటి, ఈ మొబైల్ కెమెరా యూస్ చేసినప్పుడు కొంచెం వార్మ్ అయితే అవుతుంది. ఇది అఫ్ కోర్స్ ప్రతి ఒక్క మొబైల్లోనే అవుతుంది, కానీ ఇది ఓవర్ హీటింగ్ అయితే కాదు. నేను ఈ టెస్టింగ్ మొత్తాన్ని కూడా ఎటువంటి బ్యాక్ కేస్ లేకుండా అయితే టెస్ట్ చేశాను. సో ఒకవేళ మీరు బ్యాక్ కేస్ యూస్ చేస్తున్నారు లేకుంటే ఎక్కువ ఎండలో రికార్డ్ చేస్తున్నారంటే మీరు ఆబ్వియస్గా హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. సో అదనమాట గైస్ ఓవరాల్గా ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 FE కెమెరా రివ్యూ. ఈ మొబైల్ ప్రైస్, అవైలబిలిటీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసిన లింక్స్ అనేది క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మీద ఈ కెమెరా రివ్యూ కాకుండా డెడికేటెడ్గా డిఫరెంట్ వీడియోస్ కూడా అయితే చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. డెఫినెట్గా అయితే చెక్ చేయండి. లేదంటే ఇక్కడ ఎండ్ స్క్రీన్స్లో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినా సరే మీరైతే ఆ వీడియోస్లోకి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.